నాగరాజు పేరు వచ్చింది లిస్ట్ లో. ఇట్లాగా ఇప్పుడు అమ్మాయి పేరేంటి, యామిని పేరు వచ్చింది, దినకర్ పేరు వచ్చింది, ఆదినారాయణ రెడ్డి పేరు వచ్చింది. ఇప్పుడు మాక్సిమం ఫైనల్ చేసే పని ఇప్పుడు అధిష్టానం చేయట్లా, రాష్ట్రానికి వదిలేశారు. కాబట్టి ఇప్పుడు బాబు ఎవరి పేర్లు చెప్తారో వాళ్ళకే ఇక్కడ ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళైతేనే గెలుస్తారని బాబు చెప్తాడు. ఒక పక్కన బీజేపీలో ఉన్న అఫీషియల్ గా ఉన్న టీడీపీ బీజేపీలో ఉన్న సుజనా చౌదరిని, సీఎం రమేష్ వీళ్ళు కూడా 2 స్థానాలు వాళ్ళకి లేదు. వాళ్ళదే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ సీట్లు చంద్రబాబు వదులుకోవాలి, బాబు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈయనేమో ఏలూరు ఆర్ బీజేపీ తరపున కదా వదులుకుంటారు. బాబు గారు ఇచ్చే 6 సీట్లలో ఈ సీట్లు చంద్రబాబు వదులుకోవడానికి సిద్ధంగా లేరు, వీళ్ళు అడుగుతున్న సీట్లు. అంటే వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఇస్తే వీళ్ళు చేయలేరు కదా. ఇప్పుడు కడప ఇస్తానంటే ఏం చేసుకోవాలి, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డికి, కడప ఎంపీ కావాలంటే ఇచ్చేస్తారు చంద్రబాబు. కానీ కడప ఎంపీ సుజనా ఏం చేస్తాడు, సీఎం రమేష్ సుజనా చౌదరి చేయరు కదా. ఏమో విజయవాడ నేను ఇవ్వనని చెప్పేసాడు చంద్రబాబు. ఉన్నారని కాదు, ఎప్పుడు మా సీట్ అది ఇవ్వమని చెప్పేసాడు. మరి అట్లయితే విశాఖ ఇవ్వమన్నారు. విశాఖపట్నం వచ్చేటప్పటికి పురంధేశ్వరి పోటీకి దిగాలి లెక్క ప్రకారం. కానీ మా కుటుంబంలో ప్రాబ్లం వస్తుందని చెప్పింది ఆవిడ. నేను విన్నదైతే మా కుటుంబంలో సమస్య వస్తుంది, మా కుటుంబ సభ్యుడికే వాళ్ళు ఓకే చేశారు అని. అతను బాలకృష్ణ అల్లుడు కదా, కాబట్టి మళ్ళీ ఆ సీట్ ని మళ్ళీ మాకు పోటీ అవుతుంది, భరత్ది వద్దని చెప్పింది. కాబట్టి అటు ఆ సీటు కాదు, ఇక ఆవిడకి అందుకని రాజమండ్రి ఇవ్వాలి. ఇప్పుడు విశాఖపట్నం ఇతను అడుగుతున్నది సీఎం రమేష్, ఏలూరు గాని విశాఖపట్నం గాని. చంద్రబాబు ఇక లేకపోతే చంద్రబాబు ఓకే అనుకుంటే ఏలూరు సీట్, ఇప్పుడు ఏలూరు అభ్యర్థి ఎవరు అనుకున్నారు కదా వాళ్ళు, ఎవరు ఎన్ఆర్ఐని పట్టుకొచ్చినట్టున్నారు, అతని బదులు సీఎం రమేష్ ఆ డబ్బులు ఇస్తానంటేనో ఖర్చు పెట్టుకుంటానంటేనో బాబు దగ్గర సీఎం రమేష్ కున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడితే ఆ సీటు బీజేపీ ఖాతాలో వేసి బీజేపీకి ఇచ్చేట. సోమవీర్రాజుని ఇవ్వనివ్వరు, ఎందుకంటే ఆయన అక్కడ అంటే ఇక ఓవరాల్ గా అంతా మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు అనే ఫీలింగ్ రానికుండా ఉండాలంటే ఒక్కళ్ళకన్నా ఇవ్వాలని ఇస్తే సోమవీర్రాజుకి ఇవ్వాలి, లేకపోతే ఉండదు. తెలుగుదేశం పార్టీ